ఎప్పుడు మనము పరమాత్మకి, గురువుకి, ప్రకృతికి, ప్రతి వాళ్ళకి కూడా కొంచెం వినయంగా ఉండడం నేర్చుకోవాలి. ఆ వినయంగా ఉన్నప్పుడే నీకు ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం వస్తుంది. అది వచ్చినప్పుడే నువ్వు ఆజ్ఞాపించే శక్తి దానంతటా అదే వస్తుందండి. ముందు వినయం నేర్చుకుంటే మానవుడు ఆ తర్వాత జ్ఞానంలో పండుతాడు. పండినప్పుడు ఆజ్ఞాపించే శక్తి వస్తుంది. ఇప్పుడు పత్రికారికి ఏం కోట్లు ఉన్నాయని ఆయన దగ్గర ఉన్న జ్ఞానానికి మనందరము దాసోహం అయ్యాం. ఆజ్ఞాపించే అంతటి శక్తివంతుడయ్యాడు. గమనించండి, శక్తి బలం వేరు. తిండి వల్ల బలం రావచ్చు, కానీ ధ్యానం వల్ల, జ్ఞానం వల్ల శక్తివంతులు అవుతారు. ఎవరినైనా శాసించే శక్తి మానవుడికి ఎప్పుడు వస్తుందంటే జ్ఞానవంతుడు అయినప్పుడు వస్తుంది. ఆ జ్ఞానం ఎలా పొందుతుంది? సాధనతో మనస్సును శుద్ధత్వంలో ఉంచుకుని బుద్ధితో జ్ఞానాన్ని గ్రహించినప్పుడు, ఆ జ్ఞానంలో పండినప్పుడు, ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం తెలుసుకున్నప్పుడు ప్రపంచంలో అందరినీ శాసించే శక్తి వాళ్ళకి వస్తుంది. ఈ జగద్గురువులందరూ జ్ఞానంలో పండారు కాబట్టి జగత్తునే శాసించే శక్తివంతులయ్యారు. మరి మనం కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకున్నప్పుడు వాళ్ళు ఎందుకు శక్తివంతులయ్యారు, ఎందుకు గొప్ప వాళ్ళు అయ్యారు అంటే వాళ్ళ మనస్సుని ఎప్పుడూ శుద్ధత్వంలో ఉంచుకున్నారు. ఆ శుద్ధత్వం ఎలా వస్తుంది అంటే విశ్వ కళ్యాణం కోసం వాళ్ళు పాటుపడ్డారు. వాళ్ళ మనస్సులో అవినీతి కానీ, దుర్గుణాలు కానీ, అపవిత్రత కానీ ఈ చోటు లేకుండా చేశారు మనసుకి. ఇవేమీ లేకుండా భగవంతుడు మెచ్చిన ప్రవర్తన వాళ్ళలో ఉంది. భగవంతుడు మెచ్చుకున్నాడు. వాళ్ళు మనసును ప్యూరిటీ చేసేసుకున్నారు. వాళ్ళు ఒక క్రిస్టల్లా చేసుకున్నారు మహాత్ములు. అందుకే జ్ఞానంలో పండేరు. ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం పొందేరు. పొందడం వల్ల అది పొందితే ఏంటి అంటే సర్వాత్మ భావన వచ్చేస్తుంది వాళ్ళకి. ఎప్పుడైతే ఈ దుర్గుణాలు పక్కకు వెళ్ళిపోయాయో, మనసు ప్యూరిటీ అయిపోయిందో, వాళ్ళకి సృష్టి అంతా ఆత్మమయమే అనే దృష్టిలో ఉంటారు. ఆ దృష్టిలో ఉన్నప్పుడు సర్వాత్మ భావన వచ్చి ఈ విశ్వ కళ్యాణం కోసం ఏదైనా చెయ్యగలిగే శక్తివంతులయ్యి జ్ఞానంలో మరి పండి మనలాంటి వాళ్ళందరికీ వాళ్ళు ఆదర్శమూర్తులు అయ్యారు. ఆదర్శమూర్తులు అయ్యారంటే వాళ్ళు ఆచరించి మన చేత ఆచరింప చేయడానికి ప్రయత్నం చేయగలిగారు. ఆచరించిన వాడే ఆజ్ఞాపించేవాడవుతాడు. ఆచరణ లేకుండా ఆజ్ఞాపించే శక్తి వాళ్ళకి రాదు.